నమస్కారం అండి. దిస్ ఇస్ యూ. తమిళనాడు ఎన్నికలు ప్రతి ఒక్కళ్ళని ఒక సస్పెన్స్‌లోకి అయితే చేసింది. ఇప్పటిదాకా డీఎంకే పార్టీ మేమే పవర్‌లోకి తిరిగొస్తామని, లేదు యాంటీ ఇన్కంబరెన్సీని మేము అడ్వాంటేజ్‌గా తీసుకుంటాము. ఏడీఎంకే పవర్‌లోకి వస్తుందని చెప్పి, మేమిచ్చిన మేనిఫెస్టోస్ అవ్వనిండి ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళు మంత్రముగ్ధులయ్యి ఈరోజు 85% పైగా ఓటింగ్ జరిగిందని ఏడీఎంకే అంటుంది. కానీ డీఎంకే మాత్రం లేదు. మా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మా పొలిటికల్ టెన్యూర్లో అవన్నీ మెచ్చి 85% పైగా ఓట్లు మాకే ఇచ్చారంటున్నారు. కానీ రియల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఎవరు వీళ్ళిద్దరికి ఓట్లు వేసినట్టు కనిపించట్లేదు. ఇక్కడ కింగ్ మేకర్గా ఉంటాడు అనుకున్న విజయ్ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడన్న విజయ్ ఈరోజు జోష్యాన్ని తిరగరాశాడు. ప్రీ పోల్స్లో ఎంతమంది ఎన్ని మొత్తుకున్నా విజయ్కి సింగిల్ డిజిట్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఓట్ పర్సంటేజ్లో 10 నుంచి 12% ఓట్ పర్సంటేజ్ మాత్రమే విజయ్కి తక్కుతుందని చెప్పి ప్రచారం చేశారు. అండ్ చాలామంది ఇదే ప్రొఫెసీస్ చెప్పారు. విజయ్ కింగ్ మేకర్గా కూడా అవ్వలేడు, ఇది ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్ అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మొత్తం చక్రం తిరిగిపోయింది. ఇది అందరికీ అర్థమైన విషయమే. లేదు టీవీకే పార్టీయే పవర్లోకి వస్తుంది, టీవీకే పార్టీయే పవర్లోకి రావటానికి మెయిన్ కీలకంశంగా ఉంది. కింగ్ మేకర్ కాదు విజయ్, కింగే అవుతాడు. మే 4న వచ్చే రిజల్ట్స్ చూసిన తర్వాత మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి జెన్జీస్ అవనండి 30 ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్కళ్ళు, స్త్రీ పురుషులను తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు విజయ్ గురించే ప్రచారం చేస్తున్నారు. మీరు ఎవరికి వేశారు ఓటు అని చెప్పి శాంపిల్గా కొంతమందిని అడిగితే టీవీకే పార్టీ విజయ్ అని చెప్తున్నారు. స్టాలిన్ ప్రభుత్వానికి మేము వేయలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఏడీఎంకేకి ఎవరు మగ్గు చూపించలేదు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. పార్టీ విజయ్ ఒకవేళ అతను గనక నిజంగానే సీఎం అయితే పరిణామాలు చాలా మారుతాయి. ఒక డిఫరెంట్ న్యూ జెన్జీ ఎరాని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. 25 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తన చరిష్మాని వాడుకుని ఈరోజు పొలిటికల్ అరంగేట్రం చేసిన విజయ్కి తను ఈసారి చూస్ చేసుకున్న పాత్ కొంచెం కష్టమైంది. ఎక్కడ కూడా ఏ ప్రాఫెసీ తనకి స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఎలక్షన్స్ దాకా లేదు. కేవలం ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్యను చూసి ప్రతి ఒక్కళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు. అట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్గా మార్చుకుందాం ట్రై చేశారు. అక్కడేమి రెండో విడత ఎన్నికలు లేవు, కానీ ఇట్ ఈస్ కామన్ గేమ్. ఈరోజు ఏ సిచ్యువేషన్కి వచ్చేసిందంటే జాతకాలు చెప్పేవాళ్ళు అవనండి, లేకపోతే బెట్టింగ్ వేసేవాళ్ళు అవనండి, వీళ్ళందరూ ఫార్ విజయ్కి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా బెట్టింగ్ ఇప్పుడు డిఎంకే వస్తుందా ఏడీఎంకే వస్తుందా అని పోయి కింగ్ మేకర్ విజయ్ పొజిషన్ని టార్గెట్ చేసుకుంటూ బెట్టింగ్ నడిచేది ఇది వరకు. కానీ పోల్స్ చూసుకుంటే మాత్రం విజయే సీఎం క్యాండిడేట్ అనే బెట్టింగ్ జోరుగా సాగుతుంది. అండ్ జాతకాలు చెప్పే వాళ్ళందరూ రెచ్చిపోయి మేము చెప్తున్నాం జాతకం విజయ్కి సింగిల్ డిజిట్ కాదు, విజయే చక్రం తిప్పుతాడు అని. బట్ ఒక లాజికల్ సెన్స్లోకి వెళ్తే ఒకేసారి విజయ్ సీఎం అవుతాడన్న మాటలు కొంచెం కష్టం. పార్టీ పెట్టి ఇలా సీఎం అవటం అనేది కొంచెం కష్టం. అందుట్లో హార్డ్ కోర్ డౌన్ సౌత్ తమిళనాడుని బీట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. దీని గురించి ఆల్రెడీ అర్థమై రజనీకాంత్ గారే ఇప్పుడు దాకా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ కమల్ హాసన్ గారి గురించి తెలుసు అందరికీ, రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఇంతమంది ఎంజీఆర్ చరిత్రను తిరగరాద్దాం అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన రజనీకాంత్ చూసి ఈరోజు విజయ్ మళ్ళీ ముందుకొచ్చి తనే సీఎం అవుతాడంటే అంత కేకువగా ఉండదు. కానీ సింగిల్ డిజిట్ ప్రొఫెసీ చెప్పిన రీతిలో ప్రీపోల్స్లో ఉన్న రీతిలో మాత్రం ఇతని పర్సంటేజ్ ఉండదు. 10 to 12 అనేది కానే కాదు. ఖచ్చితంగా కంఫర్టబుల్ పొజిషన్లో 30 to 35 సీట్స్ మాత్రం విజయ్ గెలుస్తాడని ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు ఎవరు కింగ్ అవ్వాలన్నా విజయ్ హెల్ప్ కావాల్సిందే. ఒక హంగ్ వస్తుంది స్టేట్లో, ఆ హంగ్ని విజయ్ ఎన్కాష్ చేసుకుంటాడు. అప్పుడు ఖచ్చితంగా కంపార్ట్మెంటలైజ్ చేసేసి 2.5 years 2.5 years పరిపాలనా రీతి లెవెల్లో తీసుకెళ్తాడు విజయ్. ఎందుకంటే ఇతను తప్ప ఇంకే ఆప్షన్ లేదు. డెఫినెట్లీ డిఎంకే ఏడీఎంకే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకూడదు కూడా. సో ఎన్డీఏలోని ఏడీఎంకి కాంగ్రెస్తో మద్దతు ఇవ్వలేదు. సో ఇప్పుడున్న విజయ్ కింగ్ మేకర్గా ఖచ్చితంగా ఉంటాడు. బీజేపీకి తను మద్దతు ఇవ్వను అని క్లియర్గా చెప్తున్నాడు. ఎన్డీఏ కూటమికి ఎక్కడ మద్దతు ఇవ్వనని. సో ప్రాబబిలిటీస్ ఆర్ డిఎంకేకి ఒకవేళ కింగ్ మేకర్గా విజయ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుంది. పవర్ షేరింగ్లో విజయ్ చరిష్మా ఒకవేళ 30 సీట్లు దాటి 35-40 మధ్యలో కనుక విజయ్ టచ్ అయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్లోకి వెళ్ళి ఎంజీఆర్ తర్వాత తమిళనాడు చరిత్రలో మళ్ళీ చూసుకుంటే జయలలిత గారు తర్వాత ఇప్పుడు చూసుకుంటే విజయ్ చక్రం తిప్పుతాడని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జస్ట్ ప్రీపోల్ నుంచి పోస్ట్ పోల్ అంటే 48 గంటల వ్యవధిలోనే మొత్తం సినారియో మారిపోయి డిఎంకే ఏడీఎంకేకి ఒడుకు పుట్టి జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి బెట్టింగ్ వేసే వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు విజయ్ మీదే ఫోకస్ చేసి విజయ్ మీదే కాయ రాజా కాయ అని తిరుగుతున్నారంటే ఆలోచించండి తమిళనాడు పరిస్థితి ఎలా మారిందో. తమిళనాడు ఎన్నికలు ప్రతి ఒక్కరిని ఒక సస్పెన్స్లోకి అయితే చేసింది.
ఇప్పటిదాకా డీఎంకే పార్టీ మేమే పవర్లోకి తిరిగి వస్తామని, లేదు లేదు యాంటీ ఎన్కంబరెన్సీని మేము అడ్వాంటేజ్గా తీసుకుంటాము, ఏడీఎంకే పవర్లోకి వస్తుందని చెప్పి మేము ఇచ్చిన మేనిఫెస్టోస్ అవనండి ప్రతిదానికి ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులయ్యి ఈరోజు 85% పైగా ఓటింగ్ జరిగిందని ఏడీఎంకే అంటుంది. కానీ డిఎంకే మాత్రం లేదు, మా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మా పొలిటికల్ టెన్యూర్లో అవన్నీ మెచ్చి 85% పైగా ఓట్లు మాకే ఇచ్చారంటున్నారు. కానీ రియల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఎవరు వీళ్ళిద్దరికి ఓట్లు వేసినట్టు కనిపించట్లేదు. ఇక్కడ కింగ్ మేకర్గా ఉంటాడు అనుకున్న విజయ్, సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడన్న విజయ్ ఈరోజు జోష్యాన్ని తిరగరాశాడు. ప్రీ పోల్స్లో ఎంతమంది ఎన్ని మొత్తుకున్నా విజయ్కి సింగిల్ డిజిట్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఓట్ పర్సంటేజ్లో 10 నుంచి 12% ఓట్ పర్సంటేజ్ మాత్రమే విజయ్కి తక్కుతుందని చెప్పి ప్రచారం చేశారు. అండ్ చాలామంది ఇదే ప్రొఫెసీస్ చెప్పారు, విజయ్ కింగ్ మేకర్గా కూడా అవ్వలేడు, ఇది ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్ అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మొత్తం చక్రం తిరిగిపోయింది. ఇది అందరికీ అర్థమైన విషయమే. లేదు టీవీకే పార్టీయే పవర్లోకి వస్తుంది, టీవీకే పార్టీయే పవర్లోకి రావటానికి మెయిన్ కీలక అంశంగా ఉంది. కింగ్ మేకర్ కాదు విజయ్, కింగే అవుతాడు. మే 4న వచ్చే రిజల్ట్స్ చూసిన తర్వాత మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి జెన్జీస్ అవనండి, 30 ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్కళ్ళు, స్త్రీ పురుషులను తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు విజయ్ గురించే ప్రచారం చేస్తున్నారు. మీరు ఎవరికి వేశారు ఓటు అని చెప్పి శాంపిల్గా కొంతమందిని అడిగితే టీవీకే పార్టీ విజయ్ అని చెప్తున్నారు. స్టాలిన్ ప్రభుత్వానికి మేము వేయలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఏడీఎంకేకి ఎవరు మగ్గు చూపించలేదు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. పార్టీ విజయ్ ఒకవేళ అతను గనక నిజంగానే సీఎం అయితే పరిణామాలు చాలా మారుతాయి. ఒక డిఫరెంట్ న్యూ జెన్జీ ఎరాని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. 25 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తన చరిష్మాని వాడుకుని ఈరోజు పొలిటికల్ అరంగేట్రం చేసిన విజయ్కి తను ఈసారి చూస్ చేసుకున్న పాత కొంచెం కష్టమైంది. ఎక్కడ కూడా ఏ ప్రాఫెసీ తనకి స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఎలక్షన్స్ దాకా లేదు. కేవలం ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్యను చూసి ప్రతి ఒక్కళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు. అట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్గా మార్చుకుందాం ట్రై చేశారు. అక్కడేమీ రెండో విడత ఎన్నికలు లేవు, కానీ ఇట్ ఈస్ కామన్ గేమ్. ఈరోజు ఏ సిచ్యువేషన్కి వచ్చేసిందంటే జాతకాలు చెప్పేవాళ్ళు అవనండి, లేకపోతే బెట్టింగ్ వేసేవాళ్ళు అవనండి, వీళ్ళందరూ ఫార్ విజయ్కి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా బెట్టింగ్ ఇప్పుడు డిఎంకే వస్తుందా ఏడీఎంకే వస్తుందా అని పోయి కింగ్ మేకర్ విజయ్ పొజిషన్ని టార్గెట్ చేసుకుంటూ బెట్టింగ్ నడిచేది ఇది వరకు. కానీ పోల్స్ చూసుకుంటే మాత్రం విజయే సీఎం క్యాండిడేట్ అనే బెట్టింగ్ జోరుగా సాగుతుంది. అండ్ జాతకాలు చెప్పే వాళ్ళందరూ రెచ్చిపోయి మేము చెప్తున్నాం జాతకం విజయ్కి సింగిల్ డిజిట్ కాదు, విజయ్ చక్రం తిప్పుతాడు అని. బట్ ఒక లాజికల్ సెన్స్లోకి వెళ్తే ఒకేసారి విజయ్ సీఎం అవుతాడన్న మాటలు కొంచెం కష్టం. పార్టీ పెట్టి ఇలా సీఎం అవటం అనేది కొంచెం కష్టం. అందుట్లో హార్డ్ కోర్ డౌన్ సౌత్ తమిళనాడుని బీట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. దీని గురించి ఆల్రెడీ అర్థమై రజనీకాంత్ గారే ఇప్పుడు దాకా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ కమల్ హాసన్ గారి గురించి తెలుసు అందరికీ, రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఇంతమంది ఎంజీఆర్ చరిత్రను తిరగరాద్దాం అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన రజనీకాంత్ చూసి ఈరోజు విజయ్ మళ్ళీ ముందుకొచ్చి తనే సీఎం అవుతాడంటే అంత కేకువగా ఉండదు. కానీ సింగిల్ డిజిట్ ప్రాఫెసీ చెప్పిన రీతిలో ప్రీపోల్స్లో ఉన్న రీతిలో మాత్రం ఇతని పర్సంటేజ్ ఉండదు. 10 to 12 అనేది కానే కాదు. ఖచ్చితంగా కంఫర్టబుల్ పొజిషన్లో 30 to 35 సీట్స్ మాత్రం విజయ్ గెలుస్తాడని ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు ఎవరు కింగ్ అవ్వాలన్నా విజయ్ హెల్ప్ కావాల్సిందే. ఒక హంగ్ వస్తుంది స్టేట్లో, ఆ హంగ్ని విజయ్ ఎన్కాష్ చేసుకుంటాడు. అప్పుడు ఖచ్చితంగా కంపార్ట్మెంటలైజ్ చేసేసి 2.5 years 2.5 years పరిపాలనా రీతి లెవెల్లో తీసుకెళ్తాడు విజయ్. ఎందుకంటే ఇతను తప్ప ఇంకే ఆప్షన్ లేదు. డెఫినెట్లీ డిఎంకే ఏడీఎంకే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకూడదు కూడా. సో ఎన్డీఏలోని ఏడీఎంకి కాంగ్రెస్తో మద్దతు ఇవ్వలేదు. సో ఇప్పుడున్న విజయ్ కింగ్ మేకర్గా ఖచ్చితంగా ఉంటాడు. బీజేపీకి తను మద్దతు ఇవ్వను అని క్లియర్గా చెప్తున్నాడు, ఎన్డీఏ కూటమికి ఎక్కడ మద్దతు ఇవ్వనని. సో ప్రాబబిలిటీస్ ఆర్ డిఎంకేకి ఒకవేళ కింగ్ మేకర్గా విజయ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుంది. పవర్ షేరింగ్లో విజయ్ చరిష్మా ఒకవేళ 30 సీట్లు దాటి 35-40 మధ్యలో కనుక విజయ్ టచ్ అయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్లోకి వెళ్ళి ఎంజీఆర్ తర్వాత తమిళనాడు చరిత్రలో మళ్ళీ చూసుకుంటే జయలలిత గారు తర్వాత ఇప్పుడు చూసుకుంటే విజయ్ చక్రం తిప్పుతాడని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జస్ట్ ప్రీ పోల్ నుంచి పోస్ట్ పోల్ అంటే 48 గంటల వ్యవధిలోనే మొత్తం సినారియో మారిపోయి డిఎంకే ఏడీఎంకేకి ఒడుకు పుట్టి జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి బెట్టింగ్ వేసే వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు విజయ్ మీదే ఫోకస్ చేసి విజయ్ మీదే కాయ రాజా కాయని తిరుగుతున్నారంటే ఆలోచించండి తమిళనాడు పరిస్థితి ఎలా మారిందో. మీరందరూ చాలామందితో టచ్లో ఉంటారు తమిళనాడులో. మీకు తెలిసిన న్యూస్ ఏంటి,
మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఎక్కువ ఓట్లు ఇస్తారు? అండ్ విజయ్ కింగ్ అవుతాడా? కింగ్ మేకర్ అవుతాడా? మే 4న విజయ్ తలపతి అని నేను అన్న పేరు వినిపిస్తుందా? లేకపోతే విజయ్ మద్దతుతో మళ్ళీ స్టాలిన్ కానీ, పళనిస్వామి గాని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా? మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.